కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఉపయోగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలతో లొంగిపోతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుణ్ణి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కలవలేదా అని నిలదీశారు. హైకోర్టులో బెయిల్ గ్రాంట్ చేశారు. సరే, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీద ఆ బెయిల్ క్యాన్సిల్ చేస్తూ మీరు వెళ్ళి హాజరు కండి అని చెప్పారు. ఒక చట్టబద్ధమైన సమాజం ఇది. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఎవరైనా వెళ్ళవలసిందే. దానిలోనూ లా అబైడింగ్ సిటిజన్స్ అయినటువంటి మేము తప్పనిసరిగా వెళ్లి కోర్టులో హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ హాజరు కావాలని నిర్ణయించుకుని కోర్టుకు వెళ్తుంటే ఇంత రాద్ధాంతం చేస్తారండి రాష్ట్రం అంతా. నాకు అర్థం కాలేదు. గుంటూరులో ఉన్న వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తారు, వెళ్లే వాళ్ళని ఆపుతారు. ఇది నాకు అర్థం కాల. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. మా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడేమో మేము ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు అరెస్ట్ అయితేనో లేకపోతే ఇంకోటి జరిగితేనేమో మిమ్మల్ని ఆపితేనేమో రోడ్డు మీద పడుకుంటారు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుంటాడు, లోకేష్ రోడ్డు మీద పడుకుంటాడు. ఏంటిది? దీన్ని ప్రజలు ఆలోచించాలని మనం చేస్తాం.